ఓకే. ముందుగా అందరికీ హ్యాపీ 75th రిపబ్లిక్ డే విషెస్ చెప్తున్నాను. సో ఈరోజు బర్త్డే విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే ఈరోజు ఎన్నో ఎన్నో స్టెప్స్ని బేర్ చేసుకుంటూ ఎన్నో ఛాలెంజెస్ని బేర్ చేసుకుంటూ ఈరోజు మనం 5th యానివర్సరీ కంప్లీట్ చేసుకుంటున్నాం. సో ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీడియా అయినా సరే అండ్ బ్యాక్ అండ్ టీమ్ అయినా సరే, ఎన్నో టీమ్స్ ఉన్నాయి. సో కొన్ని నేమ్స్ చెప్పలేకపోతున్నాను, బట్ అందరికీ కూడా హ్యాపీగా లైక్ విష్ చేస్తున్నాను. ఈరోజు 5th యానివర్సరీకి చాలామంది టీం మెంబర్స్ ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేసిండ్రు. చాలామంది మెంబర్స్కి ఇక్కడ ప్లేస్మెంట్లు వచ్చినాయి. చాలామంది ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. సో ఎప్పుడైతే మనం ఒక కండిషన్ మీద ఇక్కడ ఆఫీస్లో జాయిన్ అయినప్పటికీ, టెక్నిక్లో జాయిన్ అయినప్పటికీ, సో చాలామందికి పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ అయిపోవడం బట్టే జాబ్ కావాలి అని అంటారు. జాబ్ కావాలి అనుకుంటే జాబ్ ఎలా వస్తుందో అని వెతికితే మీకు ఫ్యూచర్ ఫర్దర్గా కూడా మీకు నెక్స్ట్ కంపెనీస్లో చేంజ్ అవ్వడానికి కూడా మీకు పాసిబిలిటీస్ అనేవి తెలుస్తాయి. ట్రైనింగ్ నేర్చుకున్న ప్రతి చోట మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ అక్కడ ఉన్న మీరు వే ఆఫ్ టీమ్ని అర్థం చేసుకోవాలి. వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, మనం ఏం చేయాలి, ఫస్ట్ లెవెల్లో మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మనకేమన్నా మన కెరియర్లో ఏమైనా గ్లిచెస్ ఉన్నాయా దాన్ని కంప్లీట్ చేసుకోవాలి, నీట్ పైప్ లైన్ పెట్టేసుకోవాలి. తర్వాత థర్డ్ స్టెప్ మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు ఐటీలో జాబ్ చేద్దాం అనుకుంటే చాలామందికి కూడా ఐటీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. టెక్నికల్ స్కిల్ చాలా ఉంటున్నాయి, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో మీరు మెయిన్ ఫోకస్ కమ్యూనికేషన్ పైన పెట్టండి. చాలామంది ఒకటి గుర్తుకు పెట్టుకొని, ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా వే ఆఫ్ కనెక్షన్స్ నాకు తెలుసు, ఎవరు ఎలా మాట్లాడుతుంటారని చెప్పేసి. సో సబ్జెక్ట్ రానప్పుడు ఒక క్యాండిడేట్ ఒకలాగా మాట్లాడుతుంటాడు, సబ్జెక్ట్ వచ్చి కమ్యూనికేషన్ రానప్పుడు ఒక క్యాండిడేట్ ఒకలాగా మాట్లాడుతుంటాడు. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అందరికంటే కూడా, సో మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే మన పైప్ లైన్లో లీక్ అవుతుంది, కమ్యూనికేషన్ పైన, టెక్నికల్ పైన, మనకి జాబ్స్ ఎలా అప్లై చేయకపోవడమా, జాబ్ వచ్చిన తర్వాత ఎలా సర్వే అంటే మనకి ఎక్కడైతే వీక్నెస్ ఉందో అక్కడ మనం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలామందికి జాబులు అనేవి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మనం స్టడీ నేర్చుకునేటప్పుడు పాజిటివ్ వైబ్లోనే మనం ఉండాలి. సో ఒక పని చేసేటప్పుడు ఎప్పుడైనా చాలామంది ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. బట్ మన స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ పాజిటివిటీ. సో ఎప్పుడైనా వేకెన్సీస్ ఎక్కడ పడుతున్నాయి, మన ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే టెక్నిఫ్లో ఈరోజు ఈ 5th యానివర్సరీ ఎందుకు ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నానంటే, చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ చూసినాం. ఇక్కడ ఫుడ్ 5 రూపీస్ ఫుడ్ తిని నేర్చుకొని ఐటీలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు చాలా పేషెన్సీగా ఒక 16 అవర్స్ 15 to 16 అవర్స్ వాళ్ళు స్ట్రగుల్ ఫేస్ చేస్తుండే, బాగా చదువుతుండే. మార్నింగ్ 9:30కి వచ్చి 6:30 7:30 దాకా బాగా ప్రాక్టీస్ చేస్తుండే. ఎక్కడ వీక్నెస్ అయితే ఉందో సో అక్కడ వాళ్ళు బాగా ఫోకస్ చేస్తుండే. ఆయన కూర్చోండి. సో అలా సో అందరికి చెప్తుంది ఏంటంటే, ఈ 5th యానివర్సరీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే చాలా మంది స్టూడెంట్స్కి ఎన్నో ఆఫర్స్ రావాలి, చాలా మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు అని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఒక నమ్మకంతో చెప్తున్నాను. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, పక్క వాళ్ళని నమ్మొద్దు. బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ టెక్నికల్ స్కిల్స్, బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 కరెక్ట్ ఉంటే డెఫినెట్గా మనకు జాబ్ వస్తుంది. సో డెడికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్ అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటే 100% జాబ్ వస్తుంది. మెయిన్ థింగ్ పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో డ్యూ టు రిసెషన్ వల్ల చాలామంది నేర్చుకున్న తర్వాత గివప్ అవుతున్నారు, కాల్స్ వస్తలేవని చెప్పేసి. సో కాల్స్ మనకు కాదు, చాలా మంది కూడా రావట్లేదు. బట్ అది ఎందుకంటే రిసెషన్ అనేది ఒక పీరియడ్ నడుస్తుంది. అలాంటి టైంలో మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే మైండ్ థింకింగ్ మీకు ఉన్నదనుకో, డెఫినెట్గా కూడా మీకు 100% జాబ్ రావడం జరుగుతుంది. ఎవరో చాలామంది రిసెషన్ వచ్చింది, జాబులు లేవంటే కథం గివప్ చేస్తారు. చేయొద్దు. రిసెషన్ ఉంటుంది, ఏదో ఒక దగ్గర జాబ్ ఉంటుంది, దాన్ని వెతకడమే మనం పనిగా గుర్తుకు పెట్టుకొని ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్, వర్చువల్ ఇంటర్వ్యూస్ ఇలా వెళ్ళి మనం క్రాక్ చేస్తే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మొత్తం ఇంటర్వ్యూస్ ఒక 3 ఇంటర్వ్యూస్ పోయిన తర్వాత ఈ 5 ఇయర్స్లో నేను స్టడీ చేసిన కేసెస్ ఏమున్నాయంటే, ఒక 3 ఇంటర్వ్యూస్, ఒక 4 ఇంటర్వ్యూస్ పోయే వరకల్ని ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే గివప్ చేస్తారు. అదే మాకు వద్దు, ఇంకా ఈ జాబ్ వద్దు, మాకు రాదు అని అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. ఎందుకు అనుకుంటుంటారంటే, బట్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో ఒకటి ఉండొచ్చు. బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు కంట్రోల్ చేసుకుంటే ఓకే, ఇక్కడ మీకు డెఫినెట్గా మంచి సోర్స్ ఉంటుంది, మంచి వే ఉంటుంది, మంచి కెరియర్లో సెటిల్ అయ్యే ఫెసిలిటీస్ కూడా మీకు ఉంటాయి. సో ఇంకా ఏమైనా మీకు టెక్నికల్గా అయినా సరే ఎలాంటి ఇష్యూస్ ఏమైనా మీకు ఉంటే మా టీమ్ని అప్రోచ్ కావచ్చు. అండ్
కెరియర్ గైడెన్స్ కోసమైనా సరే, ప్లేస్మెంట్స్ అయినా సరే, లైక్ ట్రైనింగ్స్ అయినా సరే, డెఫినెట్గా మీరు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము 100% జెన్యున్గా మీకు ఒక ఒక గైడ్లైన్, ఒక పైప్ లైన్ అయితే మీకు వేయగలుగుతాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. సో చాలామంది ఉన్నారు, ఒకరు కాదు. సో ఈ 5th యానివర్సరీలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్స్పెషల్లీ సోషల్ మీడియా అయినా సరే అండ్ మిగతా టీమ్స్ అయినా సరే చాలా సహకరించారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ మై టీమ్ మెంబర్స్ అయినా, టెక్నిఫ్లో టీమ్ మెంబర్స్ అయినా సరే అండ్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్ మోర్ టైమ్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.